డిసెంబర్ 25న సూర్యుణ్ణి ఆరాధించేవారని, సూర్యుణ్ణి ఆరాధించే ఆ యొక్క తేదీని బట్టే క్రిస్మస్ వచ్చిందని కొంతమంది వాదిస్తారు. రోమన్ చక్రవర్తి అయిన అరేలియస్, ఈయన క్రీస్తు శకం 274లో డిసెంబర్ 25న సూర్యునికి ఆలయాన్ని రోమ్లో ప్రతిష్ఠించి ఆ రోజు అధికారిక సెలవు దినంగా ప్రకటించాడు. అప్పటి నుండి రోమన్లు సూర్యుని జన్మదినంగా జరుపుకోవటం ప్రారంభించారు. దీన్ని బట్టే క్రిస్మస్ కూడా వచ్చిందని కొంతమంది వాదిస్తున్నారు. కానీ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న జన్మించారని అంతకు ముందే చరిత్రకారులు చెప్పారు. అందులో మొదటి చరిత్రకారుడు లియోన్స్కి చెందిన సెయింట్ ఇరేనియస్. ఈయన క్రీస్తు శకం 130 నుండి 202 మధ్యకాలానికి చెందినవాడు. ఈయన వ్రాసిన గ్రంథం పేరు ఎగ్నెస్ట్ ఇరేసియస్. అందులో ఈయన యేసుక్రీస్తు ప్రభువారు గర్భాన ధరించబడిన రోజు మార్చి 25 అని సూచించారు. మార్చి 25కి సరిగ్గా 9 నెలలు కలిపితే డిసెంబర్ 25 వస్తుంది. అంటే డిసెంబర్ 25వ తేదీని యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినంగా ఖరారు చేశారు. తర్వాత హిస్పోలిటస్, ఈయన క్రీస్తు శకం 202 నుండి 211 మధ్యకాలానికి చెందినవాడు. ఆయన రాసిన గ్రంథం పేరు కామెంట్రీ ఆన్ డానియల్. అందులో యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జనవరి క్యాలెండర్కు 8 రోజుల ముందు అంటే డిసెంబర్ 25న జన్మించారని స్పష్టంగా పేర్కొన్నారు. తర్వాత జూలియస్ ఆఫ్రికానస్, ఈయన 3వ శతాబ్దానికి చెందినవాడు, క్రైస్తవ చరిత్రకారుడు. ఈయన క్రీస్తు శకం 221లో క్రోనోగ్రాఫియా అనే గ్రంథాన్ని రచించారు. అందులో యేసుక్రీస్తు ప్రభువారు గర్భాన ధరించబడిన రోజు మార్చి 25 అని లెక్కించారు. మార్చి 25న గర్భధారణ జరిగినట్లు భావిస్తే సరిగ్గా 9 నెలల తర్వాత డిసెంబర్ 25 వస్తుంది. ఈ విధంగా ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టారని తమ గ్రంథాల్లో రచించారు. వీళ్ళ తర్వాతే క్రీస్తు శకం 274లో డిసెంబర్ 25న సోల్ ఇన్విక్టస్ ప్రారంభమైంది. క్రిస్టియానిటీ పెరుగుతున్న ఆ సమయంలో డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినంగా జరుపుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టే అరేనియస్ సూర్యున్ని ఆరాధించే దినంగా ప్రారంభించడం జరిగింది.